హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుపతి నుంచి తిరుమలకి నడిచి వెళ్ళే మార్గం 2 వేస్ ఉన్నాయి. ఒకటి శ్రీవారి మెట్టు, 2 అలిపిరి. తిరుపతిలో అలిపిరి నుంచి శ్రీవారి మెట్టుకి వెళ్ళడానికి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకి చేరుకోవడానికి ఓన్లీ 2388 మెట్లు. చాలా చిన్న కొండ, కానీ స్టెప్స్ మాత్రం కొంచెం హైట్ ఎక్కువగా అనిపిస్తుంది. ఇంకా డిస్టెన్స్ చూసుకుంటే 3 కిలోమీటర్స్ కంటే తక్కువే ఉంటుంది. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు శ్రీవారి మెట్టు ఫుట్పాత్ వే నుంచి వెళ్ళాము. ఆ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఈరోజు మనం అలిపిరి మార్గం ద్వారా మెట్లు ఎక్కి పైకి తిరుమల కొండకి చేరుకుందాం. అదే అలిపిరి నుంచి అయితే 3550 మెట్లతో కొంచెం పెద్ద కొండనే చెప్పాలి. అంటే 7 కొండలు ఎక్కి వెళ్ళినట్లు ఉంటుంది అలిపిరి ద్వారా వెళ్తే. ఇంకా డిస్టెన్స్ వైజ్ 9 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ పాదాల మండపం దాటగానే శ్రీ మహావిష్ణువు 10 అవతారాల్లో మొదటి అవతారమైన మత్స్య అవతారం విగ్రహం ఇక్కడ ఉంటుంది. అలిపిరి ఫుట్పాత్ స్టెప్స్ నుంచి వెళ్ళడానికి మార్నింగ్ 4 to నైట్ 10 o'clock వరకు మాత్రమే అలో చేస్తారు. నైట్ టైంలో అలో చేయరు. అలిపిరి మార్గం నుంచి వెళ్ళే వాళ్ళకి తిరుమల కొండకి 6 అవర్స్లో రీచ్ అయిపోతాం. అలిపిరి ఫుట్పాత్ ఎంట్రీ ముందు తిరుమల టీటీడీ లగేజ్ కౌంటర్ ఉంటుంది. లగేజ్కి లాక్ వేసి ఇవ్వాలి, లేకపోతే తీసుకోరు. అక్కడే అమ్ముతుంటుంటారు షాప్స్లో. లాక్స్ తీసివేసి లగేజ్ కౌంటర్లో ఇచ్చేసామంటే పైన 2 అవర్స్లో పైకి వెళ్ళిపోతుంది తిరుమల కొండ పైకి. అక్కడ వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ అలిపిరి స్టెప్స్ పైన అడుగడుక్కి షాప్స్ ఉంటాయి. మ్యాంగోస్ అని, బొరుగులని, స్వీట్ కార్న్ అని, ఇంకా చాలా స్నాక్స్ అన్నీ ఉంటాయి. బట్ ఈసారి తక్కువగా ఉన్నాయి. నడక మార్గంలో కొండపైకి వెళ్ళేటప్పుడు వివిధ మండపాలు వద్ద విశ్రాంతి తీసుకోవచ్చు. శ్రీవారి పాదాల మండపం, గాలిగోపురం, అలా చాలా మండపాలు, గోపురాలు వస్తాయి. మేము మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ గాలిగోపురంకి వచ్చేటప్పటికి 2 o'clock అయ్యింది. అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు వెళ్ళే భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు ఇచ్చేవాళ్ళు. ఈ గాలిగోపురం దగ్గర టికెట్స్ ఇష్యూ చేసేవాళ్ళు. బట్ ఇక్కడ ఎక్కడ ఎలాంటి టోకెన్స్ ఎక్కడ ఇష్యూ చేయలేదు, ఎక్కడ ఇవ్వట్లేదు. మేము ఆల్రెడీ స్పెషల్ దర్శనం టికెట్స్ బుక్ చేసేసాం. వీడియో చూస్తున్న మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను అంతే. ఈ గాలిగోపురం దగ్గర 1 hour రెస్ట్ తీసుకొని లంచ్ చేసి అగైన్ స్టార్ట్ అయిపోయాం. పొటాసి మాసం శనివారం కదా, చాలా క్రౌడ్ ఉంటుంది అనుకున్నాము. బట్ అలా అంతేమీ లేదు, నార్మల్లే ఉన్నారు జనాలు. శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన బలరామ అవతారం స్టాచ్యూ ఇది. మనం ఏదైనా వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని కోరికలు తీరిన తర్వాత స్టెప్కి పసుపు కుంకం పెట్టుకొని కర్పూరం వెలిగించి వెళ్తారు. ఇక్కడ చాలామంది అలా చేస్తున్నారు. శ్రీ మహావిష్ణువు 9వ అవతారమైన శ్రీ కృష్ణ అవతారం స్టాచ్యూ. మార్గం మధ్యలో దుప్పిలు, జింకలు కనిపించాయి. ఈ దుప్పి అయితే స్టాచ్యూ లాగా నించుంది. చాలామంది వీడియోస్, ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ. ఇంకా శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గరికి రీచ్ అయిపోయాం. అలిపిరి మార్గంలో మధ్యలో వస్తుంది ఈ హనుమాన్ స్టాచ్యూ. 1980లో ఆగస్ట్ 23న ఈ స్టాచ్యూని ప్రతిష్ఠించారు. 1979లో ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక మహిళ కత్తితో హత్య చేయబడింది. అప్పటి నుంచి నడిచి వెళ్ళే భక్తులకు, మహిళలకు ధైర్యం నింపడానికి ఇక్కడ హనుమాన్ స్టాచ్యూని ప్రతిష్ఠించారు. ఈ బోర్డులో అలిపిరి నుంచి తిరుమలకి వెళ్ళే మార్గంలో డైరెక్షన్స్ అంతా ఇచ్చుంటారు.
అలిపిరి మార్గంలో వెళ్ళేటప్పుడు ఇక్కడ వాల్స్ మీద గోవిందనామాలు రాసుంటారు, అది చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలిపిరి మార్గ మధ్యంలో అక్కడక్కడ మండపాలు వస్తుంటాయని చెప్పాను కదా, ఇది దొరసాని మండపం. ఇక్కడ నుండి రోడ్డు మార్గం స్టార్ట్ అవుతుంది మోకాళ్ళ పర్వతం వరకు. ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది, ముందు లేదు, ముందు కిందకి దిగి రోడ్ క్రాస్ చేసి వెళ్ళే వాళ్ళం, బట్ ఇప్పుడు బ్రిడ్జ్ వేస్తున్నారు. ఈ మార్గంలో తిరుమల నుంచి తిరుపతికి కొండ దిగి వెళ్ళే బస్సెస్ వెహికల్స్ ఎక్కువగా వెళ్తుంటాయి. అగైన్ మోకాళ్ళ పర్వతం తర్వాత నుంచి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. అవి కొంచెం హైట్లో ఉంటుంది, 400 స్టెప్స్ ఉంటుంది అంతే. మోకాళ్ళ పర్వతం గోపురం వచ్చేసింది. అలిపిరి నుంచి తిరుమలకి నడిచి వెళ్ళే మార్గంలో 7 కొండల్లో చివరి కొండ అయిన మోకాళ్ళ మండపంకి రీచ్ అయిపోయాం. అన్నమయ్య మొదటిసారి తిరుమలకు వచ్చినప్పుడు ఈ మోకాళ్ళ పర్వతం వద్ద అలసిపోయాడని చెప్తుంటారు. ఈ మోకాళ్ళ పర్వతం దారిలో మోకాళ్ళతో ఎక్కడం ఆనవాయితీ అయ్యింది. అన్ని మెట్లు కాకపోయినా కనీసం 3, 5, 11, 100 మెట్లు అలా ఇది స్వామివారి లాస్ట్ అవతారం అంటే కల్కి అవతారం స్టాచ్యూ. ఈ మోకాళ్ళ మండపం నుంచి తిరుమలకి 400 మెట్స్ ఉన్నాయంతే. మెట్లు మామూలు కంటే కొంచెం పెద్దదిగా ఉంటాయి. ఈ మెట్లు ఉన్న పర్వతం నారాయణగిరి. తిరుమల కొండపైకి రీచ్ అయిపోయాము. వెంకటేశ్వర్ల స్వామి అనుగ్రహంతో అలిపిరి నడక మార్గం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. ఇది పురటాసి మాసం బ్రహ్మోత్సవాల టైం కదా, అందువల్ల లైటింగ్ అంతా చాలా బాగుంది. ఈ బ్రహ్మోత్సవాల టైంలో రథాలపై తిరుమల మాడవీధుల్లో తిరిగే స్వామివారిని దర్శించుకుంటే తమ కష్టాలన్నీ తొలగిపోయి అంతులేని అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే తిరుమల శ్రీవారిని సేవించుకునేందుకు ఈ బ్రహ్మోత్సవాలను స్టార్ట్ చేస్తున్నట్లు చెప్తారు. ఈ ఇయర్ అక్టోబర్ 4th నుంచి 12th వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.